వందే మాతరం గీతం రచించి 150 ఏండ్లైన సందర్భంగా ఖమ్మంలో గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా 156 చరకాల ప్రదర్శనతో పాటు 1156 మహాత్మా గాంధీ విగ్రహాల ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామిరెడ్డి హాజరయ్యారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను వారి గురించి. 1917లో చాంప్రాన్లో ఇండిగో అనే పువ్వు బ్రిటిషర్సు మనోళ్ళని పెట్టి ఆ చెట్లని పెంచేదన్నమాట, ఆ మొక్కను పెంచేది. దాంట్లో వర్కర్స్పై ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి ఈ ఇండిగో అనే పువ్వుని కలర్ చేసేదన్నమాట. చాంప్రాన్లో అప్పుడు మహాత్మా గాంధీ గారు దాంట్లో ఉద్యమం చేసి ఈ వర్కర్లకు శాలరీస్ వచ్చేటట్టు వేజెస్ ఆ రోజు ప్రకారంగా, తర్వాత వారి ఎక్స్‌ప్లాయిటేషన్ దాంట్లో సత్యాగ్రహం చేసి ఆ మూమెంట్లో పాల్గొని ఆ ఇండిగో అనే పువ్వు కొంతవరకు ఆపి వాళ్ళ వేజెస్ వచ్చినాకనే దాని ఉత్పత్తి స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా 1918లో అహ్మదాబాద్ మిల్స్, కాటన్ మిల్స్ ఉండేది, కాటన్ వస్త్రం తయారు చేసే మిల్స్ ఉండేది. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఉండేదన్నమాట. వర్కర్లకు వేజెస్ రాక ఆ రోజులలో ప్లేగ్ అని ఉండేది. ప్లేగ్ వేజెస్ అనేది వాళ్ళు ఆపివేశారనమాట బ్రిటిష్ వారు. 35% అప్పుడు పెంచి మహాత్మా గాంధీ గారు ఉద్యమం చేసి ఆ 35% ఏదైతే ప్లేగు సంబంధించిన అమౌంట్ వారికి వచ్చేటట్టు చేశారన్నమాట. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే హిస్టరీలో మీరు చదువుతారు, పిల్లలు చదువుతుండొచ్చు, ఎన్నో మూమెంట్స్ చేశారు. 1930స్లో దండి యాత్ర దగ్గర 400 కిలోమీటర్లు నడిచారు, సాల్ట్ సత్యాగ్రహ. దాని తర్వాత 1920స్లో నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఇవాళ న్యాయంగా చూడాలంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని వారు పిలుస్తారు.